ముహూర్తం వేళ దగ్గర పడుతోంది. మరి పెళ్లి కొడుకు వస్తే వచ్చేస్తాడు పంతులు గారు, వచ్చేస్తాడు. మేడం, భయంగా ఉంది మేడం. మా వాడు ఇంతవరకు రాకపోవడం ఏంటి? వాడికి ఏమైనా జరిగిందా? చెప్పండి మేడం. అయ్యో, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పాను కదా. అక్క, నాకు కూడా ఎందుకో భయం వేస్తుంది అక్క. అదేంటి రాణి, ఇందాకే కదా నేను నీ పెళ్లి చేస్తానని నమ్మకం ఉందన్నావు. కానీ నీ కళ్ళల్లో టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్గా ఉందక్క. ఏం జరుగుంటుందక్క? అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? నువ్వెందుకు అలా ఉన్నావు? రాణి, నేను చెప్తున్నాను కదా, గౌతమ్ సార్ వస్తారు, శ్రీధర్ గారిని తీసుకొస్తారు. వచ్చేశాడు. శ్రీధర్, నేను చెప్పింది గుర్తుంది కదా? జరిగింది ఎవరికి చెప్పుకో, హ్యాపీగా పెళ్లి జరగనివ్వు. ఓకే సార్. ఏమైపోయావు నాన్నా? అమ్మా, ఇప్పటికే సమయం మించిపోయింది. పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అమ్మా. శ్రీధర్, కూర్చో కూర్చో. అమ్మయ్యా, ఇప్పుడు మా టెన్షన్ తీరిపోయింది. నేను చెప్పాను కదండి, గౌతమ్ గారు తీసుకొస్తారని. లాస్ట్ బాల్ కి ధోని 6 కొట్టి మ్యాచ్ గెలిపించినట్టు లాస్ట్ మినిట్ లో శ్రీధర్ గారిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. అవును, మా బాబాయ్ గ్రేట్. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం హస్తో ప్రక్షాళ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ముహూర్తానికి టైం అయిపోతోంది, ఇక తాళి కట్టించేయమంటారా? అలాగే పంతులు గారు, ఆ పళ్ళు ఇలా ఇవ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ
కలలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా బాబు, నూతన దంపతులిద్దరూ మీ పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండి తల్లి. లేవండి. తాతయ్య అమ్మా, మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండండి. అమ్మా, మేడం దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అమ్మా. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. లేవండి. చాలా థ్యాంక్స్ మేడం, మా పెళ్ళికి వచ్చారు. అయ్యో, బాగా చూసుకో. అలాగే మేడం. అయ్యో రాణి, లేవండి. ఏంటి రాణి, నా కాళ్ళ మీద పడ్డవేంటి? అక్క, అమ్మా నాన్న లేని నాకు అన్నీ నువ్వే కదా. ఏ దిక్కు లేని నన్ను చేరదీసి తోబుట్టువు కన్నా ఎక్కువ ఆదరించావు. చనిపోదామనుకున్న నాకు పునర్జన్మనిచ్చావు. ఈరోజు నా మెళ్ళో ఈ 3 ముళ్ళు పడ్డాయంటే కేవలం నువ్వు నా మీద చూపించిన ప్రేమ. లేదు రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇదే చెప్పాల్సిన సమయం అక్క. ఈ ఝాన్సీ లేకపోతే ఈ రాణి లేదు. ఇది నువ్వు నాకిచ్చిన జీవితం. ఆ దేవుడున్నాడో లేదో గాని నా జీవితానికి నువ్వు అంతకంటే ఎక్కువ. నీ ఆశీస్సులు నాకు జీవితాంతం కావాలి. అప్పుడే నా కాపురం పచ్చగా ఉంటుంది.